అందరికీ నమస్కారము। ఈ రోజు బీజేపీ తెలంగాణలో ధర్నా జరుగుతుంది। కాంగ్రెస్ గవర్నమెంట్ రిజర్వేషన్ తీసి ముస్లింలకు కేటాయించడం అందరూ అనుకుంటున్నారు ముస్లిం మీద ప్రేమ అనుకుంటున్నారు, కాదు। రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వాళ్ళకి ఏ విధంగా సీట్లు కొల్లగొట్టాలి, ఏ విధంగా కైవసం చేసుకోవాలని వాళ్ళొక ప్రణాళికలతోని వాళ్ళని మభ్యపెట్టడానికి ఇది చేస్తున్నారు। కానీ బీసీ వర్గం కానీ ఏ వర్గం కానీ మేము దీన్ని ప్రశ్నించలేదు। బీసీకి ఏ విధంగా అయినా న్యాయం తెలంగాణలో జరగట్లేదు। కాంగ్రెస్ చేయాల్సిన పనులు ఏవి చేయట్లేదు, కావున మళ్ళీ దీని ప్రకారంగా ఈ రిజర్వేషన్ ఆ రిజర్వేషన్ అని అన్ని వర్గాలను చెడగొడుతున్నారు। మొన్న ఇక్కడ జూబ్లీస్ లో పెద్దమ్మ తల్లి టెంపుల్ కూలగొడుతున్నారు। ఇలా కాంగ్రెస్ అన్ని వైఫల్యాలను చెడగొడుతున్నారు। రావాల్సిన పింఛన్ కానీ మరొకటి కానీ ఏది కానీ రోడ్లు కానీ సంక్షేమ పథకాలు కానీ ఏవి చేయకుండా రిజర్వేషన్ అది ఇది అనుకుంటా మాట్లాడడం ఈ కాంగ్రెస్ కి తబుదు కాదు। రేవంత్ రెడ్డి గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను, మీకు రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటే మీరు చేయాలనుకుంటే ఒక వర్గానికి కానీ ఎస్సీ వర్గానికి కానీ బీసీ వర్గానికి కానీ మన ఇవి వేయండి, వాళ్ళకి ఏదో ఒక విధంగా ఆలోచించడంగా ముందుకు దూసుకెళ్ళడానికి హిందువులకు వేయండి, కానీ ముస్లింలకి వాళ్ళకి వీళ్ళకి చేయండి, కానీ ఎలా వేయాలో వాళ్ళకి వేయండి। మా బీసీల నుంచి తీసి వాళ్ళకి ఇస్తాం వీళ్ళకి ఇస్తాం అంటే బీసీ వర్గం ఊరుకోదు। గౌడలు కానీ ముత్రాజులు కానీ మన యాదవులు కానీ ఎవ్వరు మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు। ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీకి మొత్తం చెప్తున్నాను, ఏ విధంగా మేము సహించేది లేదు। రేవంత్ రెడ్డి గారికి ఇట్లా మేము చెప్తున్నాము, బీసీ వర్గం అనేది భారతీయ జనతా పార్టీ అనేది ఎక్కడ మేము ఊపమని ఈ విధంగా మేము తెలియజేస్తున్నాం।